రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. నిరసనల్లో భాగంగా కొత్త బోయిన్పల్లిలో అన్నమయ్య విగ్రహం దగ్గర వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. రాజంపేట ముద్దు రాయచోటి వద్దు అంటూ నినాదాలు చేశారు. రాజంపేటకు జిల్లా కేంద్ర హోదా కల్పించాలని కోరుతూ అన్నమయ్య విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రాజంపేట నలుమూలల నుంచి అశేషంగా విచ్చేసిన జనవాహానికి జిల్లా కేంద్ర అన్నమయ్య జిల్లా కేంద్ర సాధనలో తరలి వచ్చినటువంటి నా సోదరమణులు, విద్యార్థులు, ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే జేఏసీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జేఏసీ వారి ఆధ్వర్యంలో గత 20 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ ముఖ్య పాత్రను పోషిస్తూ ముందుకు వచ్చి తమ ప్రాంతాన్ని కాపాడుకునే దాంట్లో, తమ ప్రాంత అభివృద్ధిని, తమ ప్రాంత భవిష్యత్తుని కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరూ నడుం కట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్నమయ్యకి మా మొర విని మాకు న్యాయం చేయండి, మీరైనా సరే ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి వెంకటేశ్వర స్వామి ద్వారా తెలియజెప్పండి, మా ప్రాంతం యొక్క ప్రజల మొరను ఆలకించండి అని అన్నమయ్య గారికి మేము ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వంట వార్పు కార్యక్రమం కూడా జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా తన స్వలాభం కోసం కాకుండా ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ, ఇక్కడ పెరిగిన ప్రతి బిడ్డ వారి యొక్క ప్రాంత అభివృద్ధి మరియు వారి యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజంపేట అన్నమయ్య పుట్టిన గడ్డ నుంచి మీ బిడ్డ ఆకుల నర్సయ్య ఈ రోజున మీడియా సమక్షంలో తెలియజేస్తుంది ఏమనగా, గత దివంగత మాజీ సీఎం అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నమయ్య యొక్క చరిత్రని, ఆయన పవిత్రని కాపాడుతూ రాజంపేటలో 108 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తే కన్న తండ్రి చేసిన పుణ్యాన్ని, అన్నమయ్య పుట్టుకను, అన్నమయ్య జన్మస్థలాన్ని, ఆయన నడయాడిన గడ్డను అవమానపరుస్తూ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలాగా చేసి అన్నమయ్య పుట్టుకను అవమానపరిచి ఎంత ఘోరమైన ఫలితం అనుభవించారో చూసాం. కాబట్టి కూటమి ప్రభుత్వానికి కూడా ఆ అన్నమయ్య ఆగ్రహానికి గురి కాకూడదని, అన్నమయ్య శాపం మీ పాలిట శాపం కాకూడదని ఇచ్చిన మాటను మీరైనా సరే ఒక నియంతలాగా కాకుండా ఎంతో అనుభవం ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి మా రాజంపేటకి న్యాయం చేస్తారు. ఈ ప్రభుత్వంలో అయినా అన్ని వసతులు ఉన్నాయి, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటికే మేధావులు అన్ని వివరించారు. I am from Sanvi International School, CBSE. Respected Chief Minister sir and Deputy Chief Minister sir, we are on the roads because we need Rajampeta as a district headquarter of Annamaya district. We are struggling to go to Raichoti for any applications and registrations. It is our sincere request to announce Rajampeta as a district headquarter, and we are expecting you will do favor for us from the government of AP. Thank you. ఇంటర్నేషనల్ స్కూల్ నుండి వచ్చాము. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి మేము ఈరోజు ఈ నిరసన చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, మాకు రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలని. రాజంపేట అన్ని సౌకర్యాలు గలది, అలాగే రాజంపేట అందరికీ అందుబాటులో ఉన్నది. మాకు రాయచోటికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉన్నది. కావున మీరు రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలని మా మనవి. ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సర్పంచులు